ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదైతే క్లాక్ రూము. అక్కడ మనం బ్యాగ్ అయితే ఇచ్చాము, పేతప్పుడు తీసుకొని వెళ్దాం. ఇక్కడ నుంచి నేను బద్రీనాథ్ అయితే వెళ్తున్నా. టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బద్రీనాథ్ అయితే వెళ్తున్నాం. మన బైక్ పార్కింగ్ చేసాం కదా, ఇది పార్కింగ్ స్లాట్. బ్యాక్ సైడ్ మొత్తం బైక్ పార్కింగ్స్. అప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, అక్కడ నుంచి వస్తుంటాయి. మనం ఇప్పుడు వేసి మన బైక్ పార్కింగ్ చేసాం కదా, తీసుకొని వచ్చేద్దాం రండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బద్రీనాథ్ వెళ్దాం. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ ఉంది. సారీ 210 కిలోమీటర్స్ ఉంది. పోనీకి ఒక 10 అవర్స్ అయితే చూపిస్తుంది. మనం నిదానంగా వెళ్దాం, ఎంతైతే అంత దాకా, లేదా జోషిమఠలో అయితే స్టో చేద్దాం ఈరోజు. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనము రుద్రప్రయాగ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనమైతే బద్రీనాథ్ అయితే వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసి ట్యూస్డే 21 ఈరోజు డేటు. నైట్ స్టే చేసిన రూమ్ అయితే ఇది మాకు 600 రూపీస్కి వచ్చింది. మాకు ఇద్దరు ఉన్నాం 600కి, ఒక్కొక్కరికి 300 అనమాట. ఇప్పుడు మన బైక్ కింద పార్కింగ్ చేసాం. బైక్ దగ్గరికి వెళ్ళేసి మనమైతే వెళ్దాము పదండి. బద్రీనాథ్కి అయితే వెళ్దాం ఈరోజు బద్రీనాథ్ నుంచి ఈరోజు అక్కడే ఉండేసి రేపు బద్రీనాథ్ నుంచి రిషికేష్కి అయితే వెళ్ళిపోదాం. మనం నైట్ స్టే చేసిన రూమ్ అయితే ఇది గంగా కిన్నెరి గెస్ట్ అవుట్ అంట. రూమ్స్ అవైలబుల్. ఇక్కడే స్టే చేసాం. మనకి 600 అయితే పడింది. మెయిన్ రోడ్లో ఉన్నాం ప్రస్తుతానికి. మన పక్కన చూడు అలకనంద రివర్ అయితే కొంచెం గట్టిగానే ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి గుప్తకాశీ 41, కేదార్నాథ్ 92, కుండ 35, ఇక బద్రీనాథ్ పోయే బస్సెస్ అన్నీ పోతున్నాయి చూడండి. ఇలా కొంచెం ముందరకు వెళ్తే అక్కడ సంగమం అయితే ఉంటుంది. కొంచెం ముందర అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వచ్చేసి మనకి మందాకిని అలకనంద రివర్ రెండు కలిసి, మందాకిని వచ్చేసి అలకనంద రివర్లోకి కలుస్తుంది అనమాట. అక్కడైతే టన్నల్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి కర్ణప్రయాగ్ 31 కిలోమీటర్స్, జోషిమఠ్ 112 అండ్ బద్రీనాథ్ 156 కిలోమీటర్స్ అయితే ఉంది. సూపర్గా ఉంది రూట్. హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడైతే 9:42 టైం అయితే అయింది. ఇప్పుడైతే మనం కర్ణప్రయాగ్లో అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడే బ్రిడ్జ్ దగ్గర మా ఫ్రెండ్ అయితే కింద బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. కాళ్ళు బద్దరు ఉన్నారు. పద నువ్వు పద. అదేందో 2 హెచ్చులు పెట్టినారు. ఆ కొండ అదంతా చీలిపోయింది, అదంతా మొత్తమా. ప్రస్తుతానికైతే ఇంకా ఇక్కడ నుంచి బద్రీనాథ్ అయితే ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఒక లొకేషన్కి అయితే ఆగాము. అక్కడైతే అలకనంది, ఇక్కడ గంగా విహారీ, ఈ రివర్ పేరు అయితే అది అలకనంది. ఇది వచ్చేసి దాంట్లో కలుస్తుంది. క్లియర్గా కనిపిస్తుంది చూడండి మీకు. వాటర్ ఇది ఫుల్ వైట్ ఉంది, అది కొంచెం డార్క్ మట్టితో కలిసిన వాటర్ అయితే ఉంది. మా వాడైతే ఫుడ్ పెట్టనీకి పోయిండు. వచ్చి అది మేమే తీసుకున్నాము, అందరికీ ఇమ్మని చెప్పి దానికి పెట్టనీకి పోతుండ్రు. రే కొంచెం ఆగు, బండ్లు వస్తుంది.
అయిపోయినాయా? షూట్ చేస్తున్నాను. నేను ఏం కంటిన్యూస్గా ఏమన్నా అప్పుడప్పుడు చూడ బద్రీనాథ్కి అయితే రీచ్ అయ్యాం. బ్యాక్ సైడ్ చూడండి క్లౌడ్ చేస్తే అక్కడైతే వాటర్ ఫాల్ అయితే చిన్నగా పడతలే, పెద్దగా పడుతుంది. ఇదేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇలా జస్ట్ 1 కిలోమీటర్ పోతే బద్రీనాథ్ టెంపుల్ అయితే వస్తుందంట. ఇలా కొంచెం జస్ట్ ఒక 5 కిలోమీటర్ పోతే ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా మానా విలేజ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం అక్కడికి పోవాలని ఫిక్స్ అయ్యాము. పైన చూడండి మొత్తం మంచి అయితే కవర్ అయిపోయింది. ఎండ కాస్తుంది, మంచి కూడా పడుతుంది ఇక్కడ. ఇప్పుడు మేము వచ్చిన బైక్ అయితే ఇది. ఇప్పుడైతే మనం మానా విలేజ్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనమాట ఇది. ఇక్కడైతే సరస్వతి నది అయితే పుడుతుందంట. ఇక్కడే పాండవులు స్వర్గానికి వెళ్ళారని కూడా చెప్తారు. పక్కనైతే వాటర్ ఫాల్స్ అయితే భలే ఉంది. పోయే రోడ్డు కొంచెం ఫస్ట్ ఇండియన్ విలేజ్ ఆఫ్ మానా, మన దేశానికి ఫస్ట్ విలేజ్ మానా. ఇక్కడికైతే వచ్చేసాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అది మానా విలేజ్. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అది ఫస్ట్ విలేజ్ మనకి ఇండియాకి. ఇప్పుడే మనా విలేజ్ నుంచి బయలుదేరుతున్నా. విలేజ్ అయితే ఇక్కడ దూరం ఉంది. ఇప్పుడు టెంపుల్కి అయితే పోవాలి. టెంపుల్ కొంచెం త్వరగా క్లోజ్ చేస్తారంట. అందుకోసం అయితే నేను టెంపుల్ దగ్గరికి పోనీకి బయలుదేరుతున్నా. ఇక్కడ నుంచి టెంపుల్ ఇంకా ఒక 3 కిలోమీటర్స్ ఉంది. మనం వచ్చిన బైక్ కూడా మన పక్కనే ఉంది కదా. ఈ బైక్లో అయితే మనం అలా వెళ్ళిపోదాం. వినాయక నుంచి అక్కడి నుంచి నడుచుకొని ఇలా కిందికి వెళ్ళాలి. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ ఇంకా ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్. ఫైనల్గా మనం బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎదురుగా కనిపిస్తుంది అయితే బద్రీనాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బ్రహ్మకపాలం అయితే ఉంటుందంట. ఇక్కడ చూస్తున్నాం కదా ఇది ఎలకనంద రివరు. అక్కడ వచ్చేసి టెంపుల్. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ఎలకనంద రివర్. ఫుల్ ఫాస్ట్లో అయితే వెళ్తుంది వర్షానికి. ఇప్పుడు పోతున్నది వచ్చేసి అప్తకొండ దగ్గరికి అయితే వెళ్తున్నా. అక్కడ స్నానం అయితే చేయొచ్చంట. బ్రహ్మకపాలం అయితే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. అక్కడైతే మన పితృదేవతలకి పిండ ప్రదానం అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడే స్నానం అయితే చేసేసా. దర్శనానికి అయితే వెళ్తున్నా. ఒక 2 అవర్స్లో అయితే మన దర్శనం అయిపోతుంది. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, కొంచెం అలవాటు చేసుకోండి. చూడండి మన డ్రెస్ చేంజ్ కూడా అయిపోయింది. పక్కన అలకనంది రివర్ దగ్గర ఇలా పైకి వెళ్ళాలంట దర్శనానికి.
ప్రస్తుతానికి లైన్లో నిలబడుకున్నాం. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మన లైన్ అయితే. చూడు అందరూ లైన్లో అయితే నిలబడుకున్నాం. లైట్ ఏం రాదు ప్రస్తుతానికి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ టెంపుల్ ఉంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్. ఇంకా పక్కన ఇంకా అలకనంద రివర్ మామూలే. లైన్ దగ్గరికి అయితే వచ్చేసాం, టెంపుల్ దగ్గరికి. ఇంకొక 100 మీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అవుతుంది. నేను లైన్లోకి వచ్చింది వచ్చేసి 7:40 టైంలో. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే పట్టింది మనకి లైన్లోనే. ఇంకొక 1 అవర్ లోపు మనకి దర్శనం అయితే అయిపోతుంది బద్రీనాథ్ది. మనం బద్రీనాథ్ వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరి. అక్కడికి వెళ్ళాక మనకి దర్శనం కోసం టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. మన ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళు టైం స్లాట్ అయితే ఇస్తారు. మన ఆ టైంకి అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మనకి 2 to 3 అవర్స్లో అయితే మన దర్శనం అయితే అయిపోతుంది. అక్కడ అందరి చేతిలో ఉన్నది వచ్చేసి ప్రసాదం అనమాట. అక్కడ మనకు బాక్స్ వచ్చేసి 50 రూపాయలకి అయితే దొరుకుతుంది. మనం దాన్ని అక్కడ తీసుకువెళ్తే గుడిలో కొంచెం తీసుకొని వచ్చి ఆ ప్రసాదం మనకి రిటర్న్ ఇస్తారు. మనం ఇంటికి తీసుకురావచ్చు దాన్ని కూడా. నాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 3 అవర్స్ టైం పట్టినా పర్లేదు. మనం ఇప్పుడైతే గుడి లోపల ఉన్నాం. ఇక్కడ నుంచి మనం రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అందరికీ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది మనకి. ఇక్కడ నుంచి రూమ్ తీసుకొని అయితే నేను బయటకు అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ నుంచి ఈ బ్రిడ్జ్ అయితే దాటి ఆ సైడ్ అయితే పోవాలా. అక్కడ వెళ్ళేసి ఏదైనా రూమ్ దొరికితే కొంచెం తక్కువ అమౌంట్లో 300-400 దొరికితే రూమ్ అయితే తీసుకుందాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళాక మీకు మాట్లాడతా. రేపు ఇక్కడ నుంచి మనమైతే ఢిల్లీ అయితే వెళ్ళిపోతున్నాం. ఢిల్లీ లేకపోతే రిషికేశ్ అయితే వెళ్తాను నేను. ఇప్పుడు అక్కడ చూస్తున్నాం కదా, మన దర్శనం అయిన తర్వాత హెవీ క్రౌడ్ అయితే ఉంది. ఇంకా 1 అవర్ 1.5 అవర్ పడుతుంది ఒక్కొక్కరికి. మన పక్కనే అలకనంద రివర్ అయితే వెళ్తూ ఉంది కదా, అది చూడండి వెరీ స్పీడ్లో అయితే పోతుంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిపోదాం. మన బైక్ పార్కింగ్ చేసిన పక్కకి వెళ్దాం పదండి. నేను ఇంతవరకు ఏమీ తినలేదు. ఏదైనా తినాలా.